ఏంటి పొద్దు పొద్దునే వీడు రెడీ అయ్యి ఎక్కడికో వెళ్తున్నాడు అనుకుంటున్నారా? సో ఈ రోజు డేట్ వచ్చేటప్పటికే 4th ఏప్రిల్, అంటే OnePlus Nord CE4 ఉంది చూసారా? సో దాన్ని కొనటం కోసం నేను అంటే ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ రెండిట్లో జరుగుతుంది. బట్ ఆఫ్లైన్ అయితే మనకి డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు కదా. ఇక్కడ హైదరాబాద్లో నిజాం ప్యాలెస్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా పర్చేజ్ చేయడానికి అయితే వెళ్తున్నాను. సో పదండి, నాతో పాటు మిమ్మల్ని కూడా OnePlus స్టోర్కి అయితే తీసుకెళ్తాను. అక్కడ OnePlus Nord CE మొబైల్ ఫోన్ పర్చేజ్ చేసి దానికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అలాగే రివ్యూ మన ఛానల్లో పోస్ట్ చేసేద్దాం. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great. I like you, I can't wait. A first time. I'm so late, you sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. ఆల్రెడీ పర్చేజ్ చేసాం 25,000. దీనికి బడ్స్ ఇక ప్రశాంతంగా మనం స్టూడియోకి వెళ్ళి అన్బాక్స్ చేసేసుకున్నాం. సో ఫైనల్లీ హైర్ ఇట్ ఈస్ ద ప్యాకేజ్. ఏందని అనుకుంటున్నారా? ఆల్రెడీ చూస్తున్నారు కదా. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ OnePlus Nord CE4, అంటే CE3 తర్వాత దాని సక్సెసర్ కింద దీన్ని అయితే తీసుకొచ్చారు. ఇది నాకు 2499, అంటే నేను తీసుకుంది బేస్ వేరియంట్. దీంట్లో మరొక వేరియంట్ కూడా ఉంటుంది 8+256GB. అది వచ్చేటప్పటికి 28,000 రూపీస్ కి రావడం జరుగుతుంది. అండ్ గిఫ్ట్ కూడా ఇచ్చారండి. OnePlus Buds 2R ఏదైతే ఫస్ట్ డే అంటే ఈ రోజు మాత్రమే మీరు పర్చేజ్ చేశారు అన్నట్లయితే, యాక్చువల్ గా దీని రెగ్యులర్ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో 2,500 ఏమో ఉంటుంది. ఇప్పుడు దీంతో పాటు మనకి ఫ్రీగా ఆఫర్ చేశారు. అండ్ రేపటి నుంచి మీకు డైరెక్ట్ గా ICICI బ్యాంక్ కార్డ్ తోటి 1,500 రూపీస్ ఏమో డిస్కౌంట్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూజువల్ గా మనకి 20-25 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ అనగానే మనకు అక్కడ ఎక్కువగా రెడ్మీ, రియల్మీ, పోకో లేదన్నట్లయితే కనుక ఒప్పోలో, వివోలో ఫోన్స్ ఎక్కువగా చూస్తుంటాం. బట్ నథింగ్, అలాగే OnePlus లాంటి బ్రాండ్స్ కూడా మనకి ఈ బడ్జెట్ లోకి వచ్చింది అంటే కాంపిటీషన్ ఎలా ఉందో నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా చాలా ఫ్యూచర్స్ ఉన్నటువంటి ఫోన్స్ ఈ బడ్జెట్ లో రావడం జరుగుతుంది. ఉదాహరణకి నిన్న లాంచ్ అయినటువంటి మోటో ఎడ్జ్ 50 Pro మొబైల్ ఫోన్ కావచ్చు, నథింగ్ ఫోన్ 2A కావచ్చు, అలాగే Nord CE4 కావచ్చు. బట్ దీనిలో కూడా నాకు నచ్చని కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. సో అవేంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో దట్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇది మీకు పర్ఫెక్ట్ మొబైల్ ఫోన్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ OnePlus ఫోన్ ని మనం నథింగ్ ఫోన్ కింద అయితే చేద్దాం. నథింగ్ ఫోన్ చేయటం ఏందన్నా OnePlus అని అనుకుంటున్నారా? గెస్ చేస్తే కింద కామెంట్ చేయండి. దీనికి నేను ఇస్తున్నటువంటి లైక్స్ టార్గెట్ 12K కంప్లీట్ అయిపోయిన వెంటనే దీన్ని నథింగ్ అయితే చేసేస్తాను. అదేనండి, టియర్ డౌన్ చేస్తాను. టియర్ డౌన్ చేయ కూడా చాలా అవుతుంది. టియర్ డౌన్ కి నథింగ్ కి ఏం సంబంధం అన్నానంటే అదే మరి మీరు ఐడెంటిఫై చేయాల్సింది, కింద కామెంట్ చేయాల్సింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసేయండి. సో ఫస్ట్ దీన్ని పక్కకు పెట్టేసి రీటైల్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. బై ద వే ఇది వచ్చేటప్పటికే రివ్యూ యూనిట్ కాదు, ఇది రీటైల్ యూనిట్. అంటే మీరు పర్చేజ్ చేసిన ఇదే డివైస్ రావడం జరుగుతుంది. OnePlus బ్రాండింగ్ తో పాటు Nord ని మనం చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ చిన్న బ్రాండింగ్, అలాగే టాప్ అండ్ బాటమ్ కొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫర్మేషన్ అంతా రావడం జరుగుతుంది. అండ్ ఓరియన్ వచ్చేటప్పటికే ఇండియా. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కలర్, అలాగే దీనికి సంబంధించినటువంటి మరికొన్ని స్పెసిఫికేషన్స్ ని వీళ్ళైతే ప్రింట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మనకు 2 కలర్స్ వస్తాయి. ఒకటి వచ్చేటప్పటికే సెలడాన్ మార్బుల్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కలర్ అదే. ఇది కొంచెం యూనిక్ అనిపించింది, అంటే లైక్ మార్బుల్ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ మరొకటి వచ్చేటప్పటికే డార్క్ క్రోమ్. ఇవే బ్రాండ్స్ కొంచెం తగ్గించుకుంటే మంచిది. బాక్స్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ మనకి ఇక్కడ OnePlus బ్రాండింగ్ తో ఒక చిన్న కాటన్ బాక్స్. ఆఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మనందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ మనకి కలర్ కోఆర్డినేషన్ తో ఉన్నటువంటి ఒక సిలికాన్ TPU కేస్, అండ్ దీంతో పాటు సిమ్ ఎజెక్టింగ్ పిన్, అలాగే Nord కి సంబంధించినటువంటి మెంబర్షిప్ కార్డ్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ గైడ్ తో పాటు కొన్ని స్టిక్కర్స్. ఇక్కడ మనకి డివైస్ ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక USB Type A to Type C రెడ్ కేబుల్. ఈ కలర్ చూడగానే జనరల్ గా మీరు ఐడెంటిఫై చేస్తుంటారు ఎక్కడన్నా బస్సెస్ లో, ట్రైన్స్ లో లేదా అవుట్డోర్ ఎక్కడ చూసినప్పుడు, ఎందుకంటే OnePlus ఫోన్ వాడుతున్నారని రెడ్ కేబుల్ ఇస్తారు కాబట్టి. అండ్ 100 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్ ఇన్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇక వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూసేద్దాం. సో ఈవెన్ ఇక్కడ కూడా మనకి ప్లాస్టిక్ ర్యాప్ అయితే ఇచ్చారు. ఈ ప్లాస్టిక్ ర్యాప్స్ ని తగ్గిస్తే బాగుండేది అనిపించింది. అండ్ దీని పక్కకు పెడితే వావ్, ఫినిషింగ్ మాత్రం ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. అండ్ చూడటానికి మీకు ఒక గాజు మార్బుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకు రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్, ఈవెన్ సైడ్ ఫ్రేమ్స్ అంతా కూడా మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ వీళ్ళు ఏం గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్
మాత్రం ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ ఇది పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ బై ద వే ఇది IP54 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. సో చిన్నపాటి తుప్పర్లు ఇలాంటి వాటికి సస్టైన్ అవుతుందే కానీ ఒకవేళ వాటర్ దీని మీద పడ్డా ఇలాంటి వాటిల్లో మాత్రం ఫోన్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఫోన్ పట్టుకోగానే నాకు చాలా 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 సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే ఇందులో 5500 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చినా కానీ వీళ్ళు కేవలం 186 గ్రామ్స్ లో తీసుకొచ్చారు సరా. ఇది మాత్రం క్రేజీ అనిపించింది. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్టు సెకండరీ స్పీకర్ తో పాటు IR బ్లాస్టర్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్, ఇందులో మీకు 3.5 ఆడియో జాక్ అయితే ఉండదు. సో ఇది ఒక చిన్న కాంప్రమైజ్. బట్ అంతా బానే ఉంది కానీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఖాళీ ఉంచే బదులు ఆ ఎలర్ట్ స్లైడర్ కూడా ఇందులో తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇవి లైట్ వర్షన్స్ అయితే కావు. అంటే నాట్ CE3 లైట్, నాట్ CE4 లైట్లు కూడా వస్తాయి కదా. లైట్ వర్షన్ కాదు, ఇవి దగ్గర 28,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంటాయి కాబట్టి ఆ ఎలర్ట్ స్లైడర్ కూడా తెచ్చుంటే మాత్రం నిజంగా క్రేజీ అనిపించేది. దీని గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ బై ద వే మనకు ప్రొవైడ్ చేసినటువంటి OnePlus బడ్స్ అదేనండి నాట్ బడ్స్ 2R ని కూడా మనం ఒకసారి అయితే చూసేద్దాం. అండ్ ఇక్కడ గ్రాఫైట్ కలర్ అయితే తీసుకున్నాను. సో యాజ్ యూజువల్ నార్మల్ గా మనకి వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో కావాలా లెట్ మీ నో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. అండ్ దీంట్లో మీకు Type-A to Type-C కేబుల్, అలాగే ఇయర్ బడ్స్ తో పాటు అగైన్ రెడ్ కేబుల్ మెంబర్షిప్ అండ్ కొంత పేపర్ వర్క్ అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమీ లేవు. ఇక ఫోన్ అయితే మనం సెటప్ చేస్తాం. అయితే ఇందులో నాకు నచ్చింది ఏంటి అంటే డైరెక్ట్ గా మనం సెటప్ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడగకుండా ఇక్కడ మీరు చూసారు కదా కంప్లీట్ సెటప్ బై ఇన్స్టాలింగ్ ఆల్ ద యాప్స్. ఇక్కడ మనము రివ్యూ చేసుకుని మనకు కావాల్సినటువంటి యాప్స్ అన్నిటిని కూడా మనం అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా కానీ బ్లాట్వేర్ లేకుండా ఉంటుంది కాబట్టే ఈ ఆక్సిజన్ OS ని మనం ఇంత బాగా లవ్ చేస్తూ ఉంటాం. సో ఇది నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపించింది. సో వీటిని కూడా వీళ్ళు నెక్స్ట్ వచ్చేటువంటి ఫ్యూచర్ లో ఇలాంటివి తీసుకొని రాకుండా ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద బై ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికి జస్ట్ మీకు 8.4 mm గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ 5500 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చినా గానీ 8.4 mm థిక్నెస్, అలాగే 186 గ్రామ్స్ అన్నారు చూసారా. ఇది మాత్రం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా చాలా లైట్ వెయిట్. ఈవెన్ బ్యాక్ సైడ్ మనకి గ్లాసీ ఫినిష్ ఇచ్చినా గానీ ఇది చేతికి స్టిక్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కింద పడేటువంటి అవకాశాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ తక్కువ. అంటే స్లిప్పరీగా ఉండదు అనేది నా ఉద్దేశం. ఇక వన్ ఆఫ్ ద కీ హైలైట్ ఇందులో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. 6.7 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, అది కూడా ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, 10-bit ప్యానల్ తో ఉన్నటువంటి డిస్ప్లేని యూజ్ చేయడం జరిగింది. బెజల్స్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ చాలా థిన్ గానే ఉన్నాయి. టాప్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది. సెంటర్ పంచోల్ కట్అవుట్ తో మనకు రావడం జరుగుతుంది. బాటమ్ యూజువల్ గా మనకి స్ట్రిప్స్ ఉంటాయి కాబట్టి సో బాటమ్ ఇదంతా కామనే. చాలా వరకు ఈవెన్ గా ఉండడానికి అయితే ట్రై చేశారు. వెరీ గుడ్ అని నేను చెప్తాను. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి HDR10 సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఇది బడ్జెట్ సెగ్మెంట్ కాబట్టి. అండ్ ఇది 120 Hz కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది 240 Hz కి సంబంధించినటువంటి టచ్ శాంపిల్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. బ్రైట్నెస్ కూడా పర్వాలేదు, ఇండోర్ కండిషన్ లో బానే ఉంది. ఒకవేళ మీరు HDR కంటెంట్ కానీ లేదా అవుట్డోర్ కండిషన్స్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక మాక్సిమం ఇది వచ్చేటప్పటికి 1100 nits దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ ఒకవేళ మీరు లో లైటింగ్ లో నైట్ టైమ్స్ మీరు ఫోన్ చూసినా గానీ PWM డిమ్మింగ్ 2160 గా మనకి ఇది రావడం జరుగుతుంది. సో లో లైటింగ్ లో మీ కళ్ళకి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం కూడా చాలా తక్కువ. అండ్ OTT కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు లేదా ఎక్కువ కంటెంట్ ని కన్జ్యూమ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక షూర్ యూ విల్ లవ్ ఇట్. ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సో ఒకసారి ఆడియో కూడా వినండి. అండ్ ఆడియో కూడా లౌడ్ గానే ఉంది అండ్ క్రిస్ప్ గా ఉంది. బట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ కానీ లేదా డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే తీసుకురాలేదు. వీళ్ళకి సంబంధించినటువంటి కొంత కస్టమైజ్ ప్రొఫైల్ అయితే ఉంటుంది, ఓ రియాలిటీ ఆడియో అని చెప్పి. సో దీంట్లో మీకు స్మార్ట్ లేదా మూవీయా లేదా గేమింగ్ లేదా మ్యూజిక్ అని చెప్పి ఇక్కడ మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ హోలో ఆడియో లైక్ ఏదైతే స్పీషియల్ ఆడియో ఉంటుంది కదా, సో ఆ స్పీషియల్ ఆడియో ఎఫెక్ట్ ని కూడా మీకు ఇదైతే క్రియేట్ చేయగలదు. ఇక ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి బై డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ ఇచ్చారు. కంగారు పడాల్సిన అవసరం లేదు, ఓ డైలర్ సపోర్ట్ చేస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నారంటే అవతల వాళ్ళకి తెలియకుండా మీరైతే కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు స్ప్లిట్ వ్యూ కామన్ గానే ఉంటాం. అలాగే ఫ్లెక్సిబుల్ విండోస్ ని కూడా డైరెక్ట్ గా మల్టీ టాస్కింగ్ యూజ్ చేసుకోవడం కోసం. అండ్ స్మార్ట్ స్లైడర్ అంటే రీసెంట్ గా మీరు వాడుతున్నటువంటి యాప్స్ ఏవైతున్నాయో ఆ యాప్స్ మొత్తాన్ని కూడా మీరు ఒకదాని నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీటన్నిటికి కూడా మీకు ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ బై ద బై దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ లో ఉన్నటువంటి హ్యాప్టిక్స్ ని మీరు ఏ విధంగా అయితే ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ అయితే ఇది ఖచ్చితంగా తీస్తుంది. నిజంగా హ్యాప్టిక్స్ మీద మాత్రం చాలా చాలా బాగా వీళ్ళు వర్క్ చేశారు. ఇక దీనిలో మరొక హైలైట్
హైలైట్ ఏంటి అంటే ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మనకి Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7 Gen 3 ప్రాసెసర్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో పవర్ఫుల్ ప్రాసెసర్ 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. ఒకప్పుడు 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద ప్రాసెసర్ చూడాలంటే అది ఫ్లాగ్షిప్ లో మనం చూసేవాళ్ళం. ఈ మధ్య మిడ్ రేంజ్ లో మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇందులో మీకు మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.3 GHz గా మనకు రావడం జరుగుతుంది. అండ్ Adreno కి సంబంధించినటువంటి 720 GPU ని మనకి ఇందులో యూస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు PUBG ఆడుతున్నా, COD వాడుతున్నా, గ్రాఫిక్స్ ఏవైతున్నాయి ఫెంటాస్టిక్. ఈవెన్ ఒకవేళ మీరు PUBG ఆడుతున్నారు అన్నట్లయితే కనుక HDR లో ఎక్స్ట్రీమ్, అలాగే కాల్ ఆఫ్ డ్యూటీలో ఆడుతున్నా కానీ గ్రాఫిక్స్ ని మీరు మాక్సిమం లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది గేమింగ్ సెంట్రిక్ అయితే కాదు, ఓకే ఇదైతే మేనేజ్ చేయగలదు. అండ్ దీని Antutu స్కోర్స్ కూడా సుమారుగా 8 lakh మనకు రావడంతో పాటు ఈవెన్ CPU థ్రాట్లింగ్ కూడా ఎక్కడైతే కాలేదు, బట్ CPU గ్రాఫ్ ఏదైతే ఉందో అనీవెన్ గా ఉంది. ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో మేబీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇందులో నేను ఓపెన్ చేయగానే ఒక అప్డేట్ అయితే చూశాను. సో ఈ అప్డేట్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రమే నేను దీని అయితే టెస్ట్ చేయడం జరిగింది. సో పెర్ఫార్మెన్స్ వైజ్ గా మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా పవర్ ప్యాక్డ్ ఫోన్ అనే చెప్పొచ్చు, ముఖ్యంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఈవెన్ దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ వెరీ గుడ్ మూవ్. అండ్ ప్రీవియస్లీ ఉన్నటువంటి నాట్ CE3 లో కూడా వీళ్ళు ఇదే స్టోరేజ్ తీసుకొచ్చారు. పెద్దగా వీళ్ళు మార్పులు అయితే ఏం చేయలేదు. డే టు డే లైఫ్ లో మీరు ఎలాంటి హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా ప్రాపర్ గా ఇది వర్క్ చేయడమే జరుగుతుంది. అండ్ ఎక్కడ మీకు హీటింగ్ గానీ ఇలాంటివి కూడా ఏం లేదు. పర్ఫెక్ట్లీ ఓకే అని నేను అంటాను ప్రాసెసర్ వరంగా. ఇక దీనిలో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Oxygen UI మనందరి ఫేవరెట్. అండ్ దీంతో పాటు Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ఇందులో మీకు కేవలం 2 మేజర్ అప్గ్రేడ్స్ అంటే Android 14 అలాగే Android 16 మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. వేర్ ఇదే బడ్జెట్ సెగ్మెంట్ లో రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ లైక్ నథింగ్ ఫోన్ 2A మీరు చూసారు అన్నట్లయితే కనుక 3+4 మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా 3 ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా మచ్ మోర్ వాల్యూ ఫర్ ప్రొడక్ట్ అయ్యేదని నా అభిప్రాయం. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇక ఇందులో ఉన్నటువంటి వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే ఎస్, దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. బ్లూటూత్ 5.4 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. IR బ్లాస్టర్ ను కూడా ప్రొవైడ్ చేశారు. సో నార్మల్ గా మీ ఇంట్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వీటన్నిటి అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. 7 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్, అలాగే వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఒకటి మిస్సింగ్, ఇందులో మీకు NFC అయితే ప్రొవైడ్ చేయలేదు. NFC ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఫుల్ ప్లెడ్జ్డ్ ప్యాకేజ్ అయి ఉండేదని నా అభిప్రాయం. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందుకు ప్రొవైడ్ చేయడంతో పాటు 100 watts ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 100% మీరు జస్ట్ 30 minutes లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే 1.5 day నుంచి 2 days మీకు ఆరామ్సే, ఒకవేళ మీరు వెరీ మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 3 days మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అంటే 5G కాకుండా 4G ని యూజ్ చేస్తూ నెట్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఉన్నారు అన్నట్లయితే ఇది మాత్రం రియల్లీ ఇంప్రెసివ్. ఇందులో ఉన్నటువంటి కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మాత్రం నేను చాలా సాటిస్ఫైడ్, ఎందుకంటే ముఖ్యంగా ఆ 2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే తీసేశారు, పనికిరాంది. సో ప్రైమరీ సెన్సార్ వచ్చినప్పటికే సోనీకి సంబంధించినటువంటి లిటియా 600 సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ మనం ప్రీవియస్లీ ఫ్లాగ్షిప్ లో మనం చూస్తున్నాం. అండ్ మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా సోనీకి సంబంధించినటువంటి IMX 335 సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ మీరు చూసినటువంటి పిక్చర్స్ అన్ని కూడా నేను దీని రేర్ ప్రైమరీ లిటియా 600 సెన్సార్ తోటి క్యాప్చర్ చేసింది. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మనం ఇందులో క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఇంకా ఆప్టిమైజేషన్ అయితే జరగాలి. కలర్ సాచురేషన్ లెవెల్స్ కావచ్చు, డైనమిక్ రేంజ్ కావచ్చు, ప్రాపర్ గా ఇదైతే మేనేజ్ చేయగలుగుతుంది. కానీ కొన్ని సందర్భాలలో కొంచెం వార్మ్ ఎఫెక్ట్ గా, కొన్ని సందర్భాల్లో కొంచెం కూల్ ఎఫెక్ట్ గా మన ముందు తీసుకొస్తుంది. ముఖ్యంగా పిక్చర్ షార్ప్నెస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా ఇది ప్రాపర్ గా మనకు చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇందులో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా ఫీల్డ్ ఆఫ్ వ్యూ పర్వాలేదు, బాగానే ఉంది. బట్ కొంచెం బెటర్ ఎక్స్పోజర్ ని కంట్రోల్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 2x దాకా అలాగే 20x దాకా మీకు డిజిటల్ జూమ్ రావడం జరుగుతుంది. బట్ డైనమిక్ రేంజ్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక పోర్ట్రేట్ విషయానికి వచ్చారు అంటే పోర్ట్రేట్ లో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. ఈవెన్ కలర్స్ కూడా మనకి పంచ్ అవుతూ అలాగే పాప్ అవుతూ మనకి ఇది రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఫ్రంట్ సెల్ఫీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మీకు వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ సెన్సార్ మనం ముందు తీసుకొచ్చారు. సో పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే నార్మల్ గా క్యాప్చర్ చేసేటప్పుడు మీకు నార్మల్ గా అనిపిస్తుంది, కానీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత మీకు బెటర్ అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఖచ్చితంగా వీళ్ళు కెమెరాస్ అందులో ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే కనుక అల్ట్రా వైడ్ అలాగే ఫ్రంట్ మీద అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో ఫ్రంట్ కెమెరా ద్వారా నేను రికార్డ్ చేస్తున్నాను. 1080 30 FPS లో మీరు వీడియోని అయితే చూస్తున్నారు. అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక లుక్ వేసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో నేను 4K 30 FPS లో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో మీకు OS కూడా ఉంటుంది, స్టెబిలైజేషన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ లో నేను డీసెంట్ కెమెరా అని అంటాను.
మేబీ ఇవన్నీ కూడా వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి ఓటీ అప్డేట్స్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఫైనల్లీ నేనైతే చాలా హ్యాపీ. ఎందుకంటే 25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో చాలా బ్రాండ్స్ చాలా పవర్ ప్యాక్డ్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. సో అందులో ఇది కూడా ఒకటి. సో ఇందులో నన్ను అడిగితే కనుక మీరు బేస్ వేరియంట్ వెళ్ళిపోయి ఒకవేళ మీకు ఎడిషనల్ మెమరీ కావాలన్నట్లయితే కనుక మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. లేదా మీకు 1500 డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఎట్లాగో కార్డ్ తోటి మీకు అక్కడ మరొక 1500 రూపాయలే కాబట్టి 8+256GB ఏదైతే ఉందో మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో నేనైతే మాత్రం వెరీ మచ్ సాటిస్ఫైడ్. బట్ దీంట్లో ఎల్ఎడ్ స్లైడర్ ని తీసుకొచ్చి ఐపీ రేటింగ్ ఏదైతే ఉందో IP54 కి బదులుగా అట్లీస్ట్ IP65 లేదా 66 అలా తీసుకొచ్చినా బాగుండేది అనిపించింది. అండ్ దీంతో పాటుగా వీళ్ళు ఇందులో కేవలం 2 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని అట్లీస్ట్ వీళ్ళు 3 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తానని గుర్తుంది కదా. 12,000 లైక్స్ క్రాస్ అయింది అన్నట్లయితే కనుక OnePlus ని నథింగ్ గా మారుద్దాం. అండ్ మీకు ఏ ఫోన్ తో ఈ ఫోన్ కంపారిజన్ కావాలి లెట్ మీ నో, అది కూడా కామెంట్ చేయండి. సో ఆ వీడియో కూడా త్వరలోనే మేము ముందు తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.